ఆవేశంలో నిజాలు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఆవేశంలో మనం డైవర్ట్ అయిపోవద్దు. ఆవేశంలో ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. రైట్ ఫైనల్ గా ఒక్క నిమిషం సార్, ఈ 2 నెలల్లో కూడా భావోద్వేగాలు ఇంకా చాలా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఎందుకు సార్ ఆవేశంగా? ఫైనల్ గా సుహాసిని గారు ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ కృష్ణాంజనేయులు గారు వారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అంటే ఒకటి ఎట్లాగో ఆయన చెప్పేశారు. ఒక్క పాయింట్ చెప్పండి. పాయింట్ ఏంటంటే కన్వర్ట్ అంటే వీటికి సంబంధించి ఒక ఆన్సర్ చేయాల్సిన అవసరం, వాళ్ళు అలా అన్నందుకు ఆన్సరు లేకపోతే మీరు ఇట్లా ఇవ్వనందుకు ఆన్సరు మోడీ గారు చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? ఒకటండి, నేను అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ ఒకటి శాంక్షన్ అవుతుంది, కేంద్రం ఏదైనా ఒకటి శాంక్షన్ అయిన తర్వాత ఇంక తర్వాత ఒడిసి పట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాలు ఏం చేయాలండి? కక్ష సాధింపు చర్యలతో ఏంటేంటో రాజకీయ లబ్ధిల కోసం. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే మోదీ గారు ఒక్క చిన్న డౌట్, మంచి పాయింట్ రైజ్ చేశారు మీరే. ఒక్క మాట ప్లీజ్ అండి. మీరు ఇక్కడ మమతా బెనర్జీ విషయంలో మోడీ గారు అక్కడికి వెళ్ళి అన్నారు కక్ష సాధింపు పాల్పడుతున్నాం అని. స్టాలిన్ అన్నారు అదే ముక్క, అలాగే కేసీఆర్ అన్నారు అదే ముక్క. కుటుంబ పాలన ప్లస్ ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు గారిది మరి కుటుంబమే కదా వ్యవస్థ, ఇంతకుముందు అన్నారు లాస్ట్ ఎలక్షన్స్ లో, ఇప్పుడు అది ఎత్తలేదు. రెండోది వచ్చేటప్పటికి ఈ పాయింట్ మీరు అన్నటువంటి కక్ష సాధింపు ఇక్కడ ఎత్తలేదు ఆయన, ఎందుకని అంటారు? అలయన్స్ పార్టీస్ లో చాలా పార్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు అదే అన్నాను, 38 పార్టీలు అలయన్స్ పార్టీల్లో ఉన్నప్పుడు సరే వాళ్ళకి నచ్చి వీళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం నచ్చి మేము కలిసికట్టుగా ఈసారి ఎలక్షన్స్ లో వెళ్తాము అని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు రాష్ట్రానికి చేసిన దానిపైన మేము మాట్లాడతాము. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు 5 సంవత్సరాల్లో ఎంత ఆశ్చర్యకరం అంటే మేము ముందే చెప్పాం, ఎప్పుడైతే హోదా అయ్యాక ప్యాకేజ్ రూపంలో దీనికి 100 వస్తుంది అని. ప్రతిదీ కూడా ఒక ఆహార భద్రత విషయంలో కానీ, మహిళల కోసం కానీ, స్వచ్ఛ భారత్ కానీ, పేదల హక్కులు కానీ, అసలు ఇళ్ళు కానీ, అంటే ఒకటి ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము వికసిత్ భారత్ మేము ఇలా చేశామని మేము చెప్పుకుంటూ ముందుకు వస్తున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఓకే మీరు అవన్నీ చేయలేదు కదా, ఆ హోదా నేను తీసుకొస్తా, అది చేయలేదు రాజధాని విషయం నేను చేస్తా, మొత్తం అన్ని నేను చూస్తా అని హామీ పత్రం రాసి కదా వెళ్ళారు ఎలక్షన్స్ కి. మరి 5 సంవత్సరాలు అడుగుతున్నప్పుడు ఎక్కడికి పోయింది? ఏం చేశారు వీళ్ళు? ఎంతసేపు వీళ్ళ పైన పడుతుంటే లేదు మేం చేయలేదు. 2014 సంగతి ఓకే, మరి 19లో మీరు చేసిన ప్రామిసెస్ ఏమయ్యాయి? దానికి సమాధానం చెప్పండి. చేత కాలేదు, అందుకే మళ్ళీ మేము 2024లో మేము చేస్తామన్న హామీతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాసరెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, సుహాసిని ఆనంద్ గారు, కృష్ణాంజనేయులు గారు. సార్ టైం అయ్యింది, మళ్ళీ మనం రేపు పెడదాం దీని మీద డిబేట్. చంద్రబాబు నాయుడు గారిని మీరు అనవసరంగా జగన్ ట్రాప్ లో పడి క్లియర్ గా చెప్పారు సార్. క్లియర్ గా ఒక మాట సార్ శాంతిప్రసాద్ గారు అంత పెద్దవాళ్ళు బాధపడాల్సిన పని లేదు. కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాసరెడ్డి గారు అన్నారు తెలుగుదేశం పార్టీలో కలవటానికి నేను తిట్లు తిన్నాను అని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అన్నారు.